అదేంటో బయట మనం ఎన్ని వెరైటీస్ తెచ్చుకొని తిన్నా, ఇంటికొచ్చి మనం ప్లేట్‌లో అలా కడుపు నిండా అన్నం తింటే కానీ మనకైతే తృప్తిగా ఉండదు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి 3 పూట్ల కడుపు నిండా అన్నం తినమంటే తింటాం కానీ, రొట్టె ముక్కలైతే తినలేము. అందుకే ఈరోజు మేము చేసుకున్న ఎండు చేపల కోడిగుడ్డు కర్రీనైతే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఇదొక డిఫరెంట్ కాంబినేషన్, కానీ ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. తర్వాత మనకి బాగా కలిసొచ్చే బాండినైతే పెట్టుకొని కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వాటిని ఏమీ అనకపోయినా ఎప్పుడు మనల్ని ఏడిపించే ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఎంత ఏడిపించినా తప్పదు. ఇలా చిన్నగా అయితే కట్ చేసుకొని వేసుకోండి. పొడుగ్గా కట్ చేసుకోకుండా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి కర్రీ అనేది గ్రేవీగా వస్తుందన్నమాట. ఆ తర్వాత వీటినైతే బాగా వేయించాలి నూనెలో. ఇలా వేయించిన కొంతసేపటికి పచ్చిమిర్చిని అయితే ఎక్కువ గాయం చేయకుండా ఇలా కొంచెం కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత మనందరికీ తెలిసినట్టు ఉప్పు అయితే యాడ్ చేసుకోండి, త్వరగా వేగిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. దాని పచ్చి వాసన పోయేంత వరకు దానంతా వేయించాక టమాటా ముక్కలు అయితే యాడ్ చేయండి. వీటిని కూడా చాలా చిన్నగా కట్ చేసుకోండి. వాటికి ఎక్కువసేపు పని చెప్పడం ఇష్టం లేక ఇలా కొంచెంసేపు అయితే రెస్ట్ ఇద్దాము. మూత అయితే పెట్టేసుకోండి, బాగా మగ్గిపోతాయి. ఆ తర్వాత ఇంకొక బాండి అయితే పెట్టేసుకొని దాంట్లో ముందుగా రెడీ చేసుకున్న ఎండి చేపలను అయితే ఫ్రై చేసుకుందాము ఆయిల్ వేసుకొని. ఆ తర్వాత టమాటా ముక్కలను అయితే బాగా మ్యాష్ చేసుకోండి, ఎందుకంటే కర్రీ అనేది చాలా చిక్కగా గ్రేవీగా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు అనేది ఇక్కడే వేసుకోండి. నేను తగినంత అని చెప్తున్నాను, క్వాంటిటీలో చెప్పడం నాకైతే తెలియదు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం వేగిస్తున్న చేపలు రెడీ అయినాయో లేదో ఒకసారి చూద్దాం రండి. ఇంక ఇక్కడ చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఒకసారి మన బాండీని అయితే నిద్రలేపుదాం రండి. అలా బాండీలో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలాక ఈ స్టేజ్లో బాగా ఉప్పు, కారం అయితే పట్టుంటాయి. ఇంకా తర్వాత మనం చింతపండు పులుసునైతే వేసుకుందాము. ఇలా ఈ చింతపండు గుజ్జు అయితే వేసుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి, కొంచెం గ్రేవీగా రావడానికి. ఇక్కడ అన్నీ సరిపోయినాయి లేదా అయితే నేను టేస్ట్ అయితే చేస్తున్నాను. నాకేదో మళ్ళీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ టేస్ట్ అయితే చూస్తున్నాను. ఒకసారి అంతా ఓవరాల్గా చెక్ చేసుకుంటున్నాను, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయా లేదో. ఆ తర్వాత ఫైనల్గా మనం వేయించిన చేప ముక్కలైతే వేసుకుందాము. వాటిని అలా ఒంటరిగా వదిలేయకుండా ఇలా కోడిగుడ్లు అయితే యాడ్ చేయండి, లోపల బాగా ఫ్రెండ్షిప్ చేస్తాయి. ఇంక ఇలా అన్నీ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న కొంతసేపటికి మళ్ళీ మూత అయితే పెట్టుకోండి. అండ్ ఫైనల్గా ఆయిల్ అంతా పైకి వచ్చాక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొరియాండర్ లీవ్స్తో అయితే సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ.